హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూరులో అమ్మకుట్టి. నేను ఇక్కడ ధర్మస్థలం ఆలయం గురించి ఇక్కడ మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను పోయిన మంత్ అంటే ఫిబ్రవరి మంత్లో మాఘమాసంలో వెళ్ళాను టెంపుల్కి మండే రోజున. సో నేను ఇక్కడ ఆలయ చరిత్ర గురించి మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక్కడ వచ్చేసి నేను, మా హస్బెండ్, అత్త, మామ, మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు కలిసి మేమంతా ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉన్నాము, కార్లో వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ నేను అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాను. మండే అర్లీ మార్నింగ్ 4 o'clock అయితే మేము స్టార్ట్ అయ్యాము. మనం ఇక్కడ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ వెళ్తూ ఉన్నప్పుడు దేవుడికి పసుపు, కుంకుమ, అగరబత్తి, పూలు, 4 సైడ్ల నిమ్మకాయలు పెట్టి మనము కంపల్సరీగా మనం అలా చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే చాలా మంచిది. నిమ్మకాయ ఉండడం కూడా కార్లో కానీ బైక్లో కానీ మంచిది, చాలా శుభం అంటారు. సో మా అమ్మ నాన్నైతే మాకు చెప్తూ ఉండేవారు, కాబట్టి ఇక్కడ మా అత్త కూడా అలానే చేస్తూ ఉంది. ఇక్కడ వచ్చేసి మేము సోమవారము అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము 4 o'clockకి. రవి వాళ్ళ రిలేటివ్స్ ఇంటి దగ్గర నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యాము. అందుకే ఇక్కడ నేను వాళ్ళని చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి అక్కడ గృహప్రవేశం జరిగింది వాళ్ళ ఇంటి అప్స్టైర్లో అనమాట. సో అందుకు కొంచెం బ్రైట్గా ఉంది ఇల్లు కూడా అనేసి నేను ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను. సో ఇక్కడ మా అత్త అయితే కార్కి పూజ చేస్తూ ఉంది. చెప్పాను కదా పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టాలనేసి. సో మా అత్త అలానే చేసింది. సో ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత అయితే అందరం కార్ ఎక్కి స్టార్ట్ అవుతూ ఉన్నాము. స్టార్ట్ అయినప్పుడు చూడండి, ఇక్కడ అంటే ఇల్లులు ఉన్న చోట అస్సలు మంచిగా కనిపించలేదు. సో ఇక్కడ పెట్రోల్ కొట్టించేసుకొని ఇక్కడ స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు చూడండి లిటరల్గా ఎంత మంచు ఉందన్నది అసలు ఏమీ కనిపించట్లేదు. ముందర లారీ కూడా వెళ్తూ ఉంది, ప్రతి వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. 6 o'clock వరకు అంటే 2 hours మేము ఇలానే వెళ్ళాము. మ్యాక్సిమము మాకు వచ్చిన డ్రైవర్ అన్న వచ్చేసి సాయి అన్న, చాలా బాగా డ్రైవ్ చేస్తారు. బట్ అన్ననే చాలా స్లోగా వెళ్తూ ఉన్నారు, ఏమీ కనిపించట్లేదు అనేసి. సో మేము కార్లో అన్నీ క్లోజ్ చేసుకొని కూడా ఇంకా బెడ్షీట్ కప్పుకొని కూర్చున్నాం, ఎందుకంటే అంత చలిగా ఉన్నింది నిజంగానే. చెప్పాను కదా, సో మేము ఇంకా బెడ్షీట్స్ కూడా బ్యాక్ సైడ్ ఉన్నాయి డిక్కీలో అనమాట. ఆ డిక్కీలో ఉంటే కూడా మేము ఇంకా ఆపి మేము బెడ్షీట్ తీసుకొని కప్పుకొని పడుకున్నాము. సో ఇప్పుడు కొంచెం తెల్లారిందనమాట, అందుకే కొంచెం బ్రైట్గా అయితే కనిపిస్తూ ఉంది. నేను వీడియో తీసుకుంటున్నా కూడా ఊరికి కెమెరా ఆన్లో ఉంది కదా అని ఏదో చిన్న ఫోజులు అయితే ఇస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి టైం 8 o'clock అయింది. హోటల్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నాము. హాసన్ హెల్లేదారిలో అయితే ఈ హోటల్ అయితే కనిపించింది మాకు. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో కొంచెం ప్రైస్ కూడా ఎక్కువే, బట్ నియర్ బైలో అయితే చాలా వరకు మ్యాక్సిమం హోటల్స్ లేవు. అందుకే ఈ హోటల్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. సో ఇక్కడ దిగాక కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ టిఫిన్స్ ఏవే ఉన్నాయనేది చూస్తూ ఉన్నాము. నాతో పాటు మీరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ప్లేన్ దోశ, ఆనియన్ దోశ, టీ, కాఫీ. సో ఇక్కడ డిస్కషన్ అనమాట, ఎవరు ఏం తింటారన్నది. నేను మా హస్బెండ్ అయితే నేను పూరి చెప్పాను, తను దోశ చెప్పారు. సో మేము అట్లా షేరింగ్లా కూడా చేసుకుంటాం కాబట్టి చెప్పాము. ఇక్కడ వచ్చేసి మేము బయట కూర్చున్నాము, కొంచెం ఎండ అనేది తగలాలి అనేసి. నా పూరి ఐటమ్ వచ్చింది. నీకేవా? నువ్వే, నీకే నాకేం కదే. కుక్కీ పోయే వరకు ఇట్లనే ఉంటారు. కుక్కీలో పోయినాక ఇది కాఫీ వస్తుందండి. తీసుకురా కాఫీ తీసుకురా.
చీకట్లో నుంచి మాకు ఫుల్లీ చలి అండి. చూసారు కదా మంచు కూడా ఎంత ఉంది అనేసి. అందుకే మేము బయట కూర్చొని కూడా బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇంకా అంతా కంప్లీట్ అయిపోయాక ఒక కప్పు కాఫీ కానీ టీ తాగితే చాలా అంటే చాలా రిలాక్స్గా ఉంటుంది. నేను ఇట్లా ఆరు బయట కూర్చొని తాగేది కూడా చాలా ఇష్టం. ఇక్కడైతే మేము మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి. సో ఇప్పుడు టైం వచ్చేసి నియర్లీ 9:30 కావస్తా అనింది. మేము రీచ్ అయ్యేసరికి 12 దాటిందండి మాకు. అంటే మేము ఇంకా అర్లీగానే రీచ్ అయి ఉంటాం. అక్కడ నియర్ బైలో వచ్చేసి శిశిలా అంట, శిశిలా టెంపుల్ అనేది ఉంది. శిశిలా మంజునాథ క్షేత్రం అని ఒక చేపలు అయితే చాలా బాగున్నాయి అక్కడ టెంపుల్లో. నియర్ బైలోనే అంటే ధర్మస్థలం నుంచి శిశిలా టెంపుల్కి వచ్చేసి 30 కిలోమీటర్స్. ఎవరైనా కంపల్సరీగా మిస్ అయితే అవ్వద్దు. ధర్మస్థలంకి వెళ్తూ ఉన్నప్పుడు మీ ఓన్ వెహికల్ ఉంటే కంపల్సరీగా ప్రిఫర్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. చేపలు అయితే లిటరల్గా చెప్తున్నాను ఎంత పెద్ద పెద్ద ఉన్నాయనేసి. సో అది తీసేసుకొని వెళ్ళిపోదామంత అనిపిస్తూ ఉంది ఆ చేపలను చూస్తుంటే. కాకపోతే మేము టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి సైలెంట్ అయిపోయాను. ఇప్పుడు మనం ధర్మస్థలంకి వెళ్తున్నాం కదా, సో అక్కడ కొన్ని విషయాలు దేవుడి గురించి అయితే మీకు కొన్ని చెప్పబోతున్నాను. కోరిన కోరికలను తీర్చే మంజునాథుడి ఆలయాన్ని మనం ఒకసారి దర్శించుకుందాము. సర్వ సృష్టిలోనే అందానికే ఆది దేవత గనుక ఈ స్వామికి మంజునాథుడు అనే పేరు సార్థకమయ్యింది. మంజు అంటే మంచు అని అర్థం అన్నమాట. మంచుతో నిండినటువంటి కైలాస పర్వతం మీద నివసించేవారు గనక ఈ స్వామికి మంజునాథుడు అనే పేరుతో పిలుస్తారు. అయితే ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఈ ఆలయం పురాతన వెనుక విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. కర్ణాటకలోని పశ్చిమ కనుమల మధ్యగా మంగళూరు నుండి 25 కిలోమీటర్ల దూరంలో క్షీరాద్రి అనే ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ధర్మస్థలంలో మంజునాథ ఆలయం అనేది ఉంది. ఈ ఆలయం కేరళ సాంప్రదాయ రీతిలో ఉంటుంది. ఆలయానికి కనిపించే గోపురాలు కానీ ఏవి కనిపించవు. సుమారు 500 సంవత్సరాల క్రిందట నెల్యాది వీడిలో అమ్మాదేవి బల్లారి బ్రహ్మాన్న వెంకటేల్ అనే పుణ్య దంపతులు ఉండేవాళ్ళు. ఆ దంపతులు ఇద్దరు అత్యంత దయామదులు. ధర్మాన్ని కాపాడుతూ ధర్మ పరిరక్షణ కోసం నిత్యం పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి ధర్మదేవతలు మానవ రూపంలో ధరించి నెల్యాది వీడును తమకు ఇచ్చి సమీపాన ఒక గృహాన్ని కూడా ఇచ్చి అందులో నివాసం ఉండమని, అలా చేస్తే వారి ఐశ్వర్యం 10 అవుతుందని చెప్పి అదృశ్యమయ్యారు. ధర్మదేవతలు కోరిక మేరకు ఆ దంపతులు అలాగే చేశారు. ఆ తర్వాత ఆ దంపతులు స్వప్నంలో కనిపించి తాము కాలరాహు, కాలర్కై, కుమారస్వామి, కన్యాకుమారి అనే ధర్మదేవతలమని తమకు గుడిలను కట్టించి ధర్మాన్ని కాపాడమని కోరారు. అయితే ధర్మదేవతలతో పాటు ఇతర దేవతలను కూడా పూజించనిదే ఫలసిద్ధి కలుగదని భావించి ఆ దంపతులు అభిష్టం మేరకు కదిరి నుంచి మంజునాథ స్వామి లింగాన్ని తెప్పించి ప్రతిష్ఠించారు. సో మంజునాథ స్వామి గురించి అయితే నాకు తెలిసినంతలో కొంచెం డీటెయిల్గా అయితే చెప్పాను. ఇక్కడ వచ్చేసి ధర్మస్థలం నుంచి ఒక 30 కిలోమీటర్స్లో శిశిలా అనే టెంపుల్ ఉంది. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. చాలా చిన్న టెంపుల్ అయినా కూడా చాలా బాగుంది. అక్కడ చేపలు కూడా చాలా ఉన్నాయి. ఎవరైనా ధర్మస్థలంకు వెళ్ళి శిశిలా టెంపుల్ చూడకపోతే నాతో పాటు మీరు కూడా ఈ టెంపుల్ని చూసేయండి. వీడియో మొత్తం చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఈ టెంపుల్కి ఇక్కడ ఉన్న చేపలకి, ఈ నదిలో చేపలు ఉన్నాయి. ఈ చేపలకి ఒక ప్రసిద్ధి అయితే ఉంది. ధర్మస్థలం దగ్గర శిశిలా అనే గ్రామం ఉంది. శిశిలేశ్వర అనేది శివుని యొక్క పేరు. ఈ ఆలయంలో ముఖ్యంగా విశేషం ఏంటి అంటే ఇక్కడ మసితీర్థం అని ఉంటుంది. ఈ మసితీర్థం ఉన్న చేపలను ఎంతో పవిత్రమైన వాటిగా భావించి ఇక్కడ డైలీ స్వామివారికి పూజలు చేసిన తర్వాత నైవేద్యానికి చేపలకు వేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైనా చేపలకు ఆహారాన్ని అంటే ఇక్కడ వచ్చేసి బొరుగులు పెట్టారు. స్టార్టింగ్లోనే చేపలకి ఎవరైతే వేస్తారో ఇక్కడ కొనుక్కొని ఇక్కడ చేపలకి అయితే వేస్తూ ఉన్నారు. ఇలా చేపలకి వేయడం వలన చర్మరోగ బాధల నుంచి విముక్తి పొందుతూ ఉందని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎన్నో ఆధారాలు కూడా ఉన్నాయన్నమాట.
సో శిశిలేశ్వర టెంపుల్ గురించి అయితే ఇక్కడ సింపుల్గా చెప్పాను. వీడియో కూడా లెంతీ అవుతుంది, సో స్కిప్ చేయకుండా చూడండి. నీకు అవే గుర్తొస్తుంటాయి కాబట్టి బాగుంది కదా. అంటే దాని మీదకి ఎక్కొచ్చాడా అర్జుడు. ఎన్ని చేపలు ఉన్నాయి అసలు. చేప చూడు ఎంత సైజు ఉందో. శిశిల చూడండి ఫ్రెండ్స్, ఆడ ఎంత బాగా చండీ కనబడుతున్నాయి. ఆలయ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 to ఆఫ్టర్నూన్ 1 o'clock, ఈవినింగ్ 3 to 8 PM వరకు. శిశిల చేపలు చూడు. ఏం స్వామి? వినాయకుడు కాదు, ఆంజనేయుడు. ఇద్దరు తిమింగలు ఇక్కడ చూడండి. ఒక్కొక్క చేప 1 kg అబోనే ఉంటుంది. అమ్మో, జలగల్లాగా ఉన్నాయి. రవి కాలు పెడదాం బట్ రవి. నేను పెడతా. ఏమి కాదు, మెడాలు కూడా తడవలేదు. పెట్టు. అరే ఎక్కడ తడిచాయి? అయ్యో వామ 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 చేపలు చూడు. అదే కదా. పోయి అన్ని బెంగళూరు పోయి అమ్మేయచ్చు. స్నానం కాదు, కొరికి పడేస్తుంది. వామ్మో, అదొక 10 kg ఉంటుంది చేప. దానికి ఏం వేస్తా ఉన్నారు? బొరుగులు వేస్తా ఉన్నారా? ఇది
ಅಲ್ಲ ಆಗ್ತದೆ చూసారుగా టెంపుల్, మీకు ఎలా నచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి. సో మేము ఇక్కడ ధర్మస్థలంకి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా 15 కిలోమీటర్స్ ఉంది. ఇది ఆఫ్టర్నూన్ అనమాట, 12:30 అయింది మేము అక్కడంతా చూసుకొని వచ్చేసరికి. సో ఈ టైంలో అయితే టెంపుల్ ఓపెన్లో ఉండదు, శివుడు టెంపుల్ కాబట్టి మేము డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి అక్కడ కాసేపు పడుకొని మళ్ళీ తర్వాత లేచి మేము ఇక్కడ నేత్రావతి నది ఉంది అన్నమాట ఇక్కడ ధర్మస్థలంలో, అందులో మునిగి తర్వాత డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. సో ధర్మస్థలంకి రీచ్ అవ్వాలంటే బెంగళూరు నుంచి కుక్కీకి రావాలా. కుక్కీ టు ఇక్కడ బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బెంగళూరు టు ధర్మస్థలంకు డైరెక్ట్ బస్సెస్ కూడా ఉన్నాయి. సో ట్రైన్కి రావాలంటే కుక్కీకి దిగి ధర్మస్థలంకి రావాలి. సో మీ ఇక్కడ ఆల్మోస్ట్కి అయితే మేము రీచ్ అయిపోయాము. ఇక్కడ రూమ్కి వెళ్తూ ఉన్నాము. गायत्री गेस्ट हाउस సో టెంపుల్కి రీచ్ అయిపోయాము. అక్కడ మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంది కదా, అదే మంజునాథ స్వామి టెంపుల్. మేము టెంపుల్కి బ్యాక్ సైడ్లోనే మేము గాయత్రి గెస్ట్ హౌస్కి మేము బుక్ చేసుకున్నాము, ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. సో ఇక్కడైతే క్రౌడ్ కూడా అస్సలు లేదు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడైతే క్రౌడ్ చాలా ఫుల్ ఉండేది. ఇది ఫిబ్రవరి టైము, అది కూడా ఎండలైతే మనము ధర్మస్థలంకి ఎప్పుడు వెళ్ళినా కూడా విపరీతంగా ఎండ ఉంటుంది, చాలా వేడి ఉంటుందన్నమాట. మేము ఎప్పుడు వచ్చినా కూడా కరెక్ట్ ఫిబ్రవరి జనవరి టైంకే వస్తాము. మరి మిగతా డేస్ నాకు తెలీదు, కానీ ఎప్పుడు చూసినా ఈ ధర్మస్థలంలో చాలా వేడి, అబ్బా ఎంత వేడి అంటే భరించలేంత వేడి అయితే ఉంది అన్నమాట. సో రూమ్కి అయితే వచ్చేసాము. కాసేపు పడుకొనేసి తర్వాత లేచి ఇక్కడ మేము దేవుడి దగ్గర అయితే అక్కడ భోజనం పెడుతూ ఉన్నారు, అక్కడ తినేసి నదీ వాటర్లో స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ వచ్చేసి మంజునాథ టెంపుల్లో భోజనం అయితే ఇక్కడ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో మేము కూడా ఒకసారి తిందాము అనేసి ఎలా ఉంది అని మేము ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇక్కడ ఎంతమంది క్రౌడ్ ఉన్నారో చూడండి, ఎంత బాగా అన్ని విధాలుగా వడ్డిస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే ఇలా వడ్డించే కూడా ఎంతో పేషెన్సీ ఉండాలండి వాళ్ళకి. ప్రతి పర్సన్కి వంగి మనకి అన్నం కానీ, తర్వాత సాంబార్ కానీ, మజ్జిగ కానీ, పాయసం కానీ, ఇలా ప్రతి మందికి మనము సర్వీస్ చేయడం అనేది చాలా అంటే చాలా పుణ్యం అండి వాళ్ళకి. ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ ఏమేమి పెడుతూ ఉన్నారు అనేది ఇస్తరాకులో. ఇక్కడ చూడండి అన్నం పెడుతూ ఉన్నారు, ఒక పక్క అటు పర్సన్, ఒక పక్క ఇటు పర్సన్ వాళ్ళకి అయితే పెడుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే నేను ఇక్కడ ధర్మస్థలంలో ఇలా భోజనం చేయడం అయితే ఫస్ట్ టైము. మా అత్త దేవుడి భోజనం తినాలి కదా అనేసి ఇక్కడికి పిలుచుకొని వచ్చారు. ఇక్కడ చూడండి రైస్, సాంబారు, మజ్జిగ పెడుతూ ఉన్నారు చూడండి. మజ్జిగ, తర్వాత ఒక స్వీటు, మళ్ళీ ఒక కర్రీ, తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చి అడిగి మరీ పెడుతూ ఉన్నారు. సో అక్కడ భోజనం తినేసి బయటికి వస్తున్న నియర్ బైలో వచ్చేసి ఇక్కడ సోడా ఉంది. చాలా ఎండ ఉందండి, అసలు ఆ ఎండకు విపరీతంగా నాకు దాహం వేస్తుంది. అందుకే ఇక్కడ ఆగే అందరం అయితే సోడా తాగుతున్నాము. కాకపోతే ఆ సోడా ఏమీ బాగలేదు, చాలా వరస్ట్గా ఉంది. ఏమంటే మనం దాహం వేస్తుంది కాబట్టి తాగుతూ ఉన్నాను. నీళ్ళల్లో జీలకర్ర వేసి ఇచ్చారా? మసాలా సోడా అని చెప్పి నీళ్ళల్లో ఎల్లి కాదు నీళ్ళల్లో జీలకర్ర వేసి ఇచ్చారు చూడండి. దీని కాస్ట్ 40 రూపీస్. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇది స్విమ్మింగా? మా ఆయన ధర్మస్థలంకి వచ్చాము. ఇక్కడ నేత్రావతిలో మేము దిగాలంట, మొత్తం తలస్నానం చేసుకోవాలంట, స్నానం చేయాలంట తలస్నానము. అందుకు మేము నేత్రావతి దగ్గరికి వచ్చినాం అనమాట. మా ఆయన చూస్తే ఎక్కడికి వచ్చినామంటే స్విమ్మింగ్ చేసేకి ఉంటున్నాడు. ఇప్పుడు చూస్తే సమ్మరు, ఈ సమ్మర్లో వాటర్ ఏమైనా ఉంటాయా అండి చెప్పు?
చూపిస్తాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఫుల్ వాటర్ ఉన్నాయి, చాలా రష్ కూడా ఉన్నారు. ఇది ఫిబ్రవరి టైము, తర్వాత సమ్మర్ టైం కాబట్టి అంత వాటర్ ఏం లేదు. చూపిస్తాను మీకు ఎంత వాటర్ ఉన్నాయి ఏంటి అని. ఎంత స్విమ్మింగ్ ఉంది రవి వాటర్. ఒకప్పుడైతే ఈడి వరకు ఉండేటివి వాటర్, ఇప్పుడు చూస్తే లాస్ట్ టైం వచ్చిన్నాను కదా, ఇప్పుడు చూస్తే వాటరే లేవండి. అంతా వరస్ట్గా ఉన్నాయి వాటర్, వరస్ట్గా ఉన్నాయి వాటర్. అయితే ఏమంటే దేవుడి నీళ్ళు కదా అనేసి 2 చెంబులు పోసుకోమంటారు కాబట్టి తప్పదు. సో ఆ నేత్రావతి నదిలో దిగి స్నానం, అదే జస్ట్ 2 చెంబులు పోసేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి తను మా హస్బెండ్ అయితే పంచ కట్టేశాడు, నేను వచ్చి శారీ కట్టుకున్నాము. రెడీ అయిపోయి, అంటే బ్యాక్ సైడే కాబట్టి మాకు దగ్గరే కాబట్టి ఫాస్ట్గా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అర్లీగానే వెళ్ళిపోతున్నాము. జగనన్నకే ఓటు. ఎవరికి ఎవరికి? అలానే ఉండు, అక్కడే ఉండు, అక్కడే. ఎవరికి వేస్తున్నావు ఓటు? నేనా? సెల్ఫ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్. అవునా? కర్రీ మొహమాడా. ధర్మస్థలంలో ఉన్నాము మేము ఇప్పుడు. నేత్రావతి నది ఉంది, అందులో దిగాము. ఇందాక చెప్పాను కదా, ఇంకా దిగి హెడ్ బాత్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి శారీస్ కట్టుకొని, ఇతనేమో పంచ కట్టుకున్నాడు. చూపించు. నేనేమో శారీ కట్టుకొని ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇద్దరము, అందరూ వస్తూ ఉన్నారు. ఇతను ఎప్పుడు చూసినా నేను ఏం మాట్లాడుతున్నా ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు, కంప్లైంట్ లాగా. చూసారుగా, నేనైతే డైరెక్ట్ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే మా హస్బెండ్ నేను ఒకలా చెప్తాను, తను ఒకలా చెప్తూ ఉంటాడు. సో అందుకే మాకు ఏమనంటే బ్లూపర్సో అంటాడు చూడు, అలా అంటాడు అనమాట. సో ఆయన పంచగట్టడు అనేసి సో తెగ రీల్ చేస్తూ ఉన్నాడు. అందుకే నేను కూడా ఒక చిన్న వీడియోకి అయితే యాడ్ చేశాను తనది. సో ఇక్కడ మేమైతే 4:30 ఆర్ 4 o'clockకి మేము ఈవినింగ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఎందుకంటే 5 o'clockకే టెంపుల్ ఓపెన్ కాబట్టి ముందుగానే క్యూలో ఉంటే బెటర్ కదా, అర్లీగా అయిపోతుంది అనేసి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము. అర్లీగానే వెళ్ళిపోయాం కాబట్టి దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. తొందరగా అయిపోయింది దర్శనం కూడా. సో దేవుడిది ప్రసాదం కూడా తీసేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. కాసేపు అలా బయటకు వచ్చి కాఫీ టీ తాగుదామన్నా కూడా ఇక్కడ చాలా ఎండలు ఉన్నాయి. కాసేపు అలానే బయట కూర్చొనేసి అక్కడ ఒక 1 kilometerలోనే ఒక చిన్న హోటల్ ఉంది. హోటల్లో గోబీ ఫ్రైడ్ రైస్ ఇలా తిన్నాము. చూసారుగా వీడియో, నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. చూసారుగా ఇక్కడ స్టార్టింగ్లోనే వాల్ క్లాక్ ఉంది, 6 o'clock అయింది ఈవినింగ్. సో ఇక్కడ కాఫీ తాగాలనుకున్నాము, వరస్ట్గా ఉంది కాఫీ అయితే. లాస్ట్ టైం తాగాము, సో అందుకే గుర్తు పెట్టుకొని మరి నేను తాగలేదు. సో కాసేపు అలా కూర్చొని చాలా అయితే కాళ్ళు అయితే చాలా పీకుతూ ఉన్నాయి. అయితే అంటే డే అంతా జర్నీ తర్వాత తిరుగుతూనే ఉన్నాం కాబట్టి ఫుల్ అలసిపోయినాము. సో కాసేపు అలానే నడుచుకుంటూ ఇక్కడ చిన్న రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. కొంచెం గోబీ ఫ్రైడ్ రైస్ తినేసి సో చిన్నగా అయితే రూమ్కి అయితే వెళ్ళిపోయాము.
తిన్నాను, టేస్ట్ చూసి చెప్తాను. చికెన్ ఆనియన్ తెచ్చుకో. వీడియో అయితే లెంతీ అయ్యిందండి. సో ఇక్కడ మేము ఫుడ్ తిన్నాకైతే రూమ్కి వెళ్ళి పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మంగళవారము కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ ప్లస్ గంట వినాయక టెంపుల్కి అయితే మేము అక్కడ విజిట్ చేసేసుకొని వెళ్ళాము. అది కూడా డే 2గా పెడతాను. సో ఇది అండి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక్కడ నేను శారీ కట్టుకున్నాను కదా, అది మా అమ్మది. సో అమ్మ శారీ కట్టుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందంటే అది చాలా మురిసిపోతాను. ఆ శారీ కట్టుకున్నప్పుడంతా దానికి ఏమైనా డ్యామేజ్ కాకుండా, ఏదైనా మరక కాకుండా చాలా మంచిగా చూసుకుంటాను. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే మరికొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. కొన్ని ఫొటోస్ అయితే పెట్టాను, చూసేయండి. బాయ్ బాయ్.